ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ మధ్య 2-3 దినాలు మనం అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటం కొరకు కలుసుకోలేకపోయాం. ఎందుకంటే మరి నేను విశాఖపట్నం ఇతర ప్రాంతాల్లో పరిచర్యలు బిజీగా ఉండి ప్రయాణాలు ఉన్నందుచేత నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఈరోజు కూడా సికింద్రాబాద్ నుండి అగమేఘాల మీద పరుగున వచ్చాను. ఎట్లాగైనా మిడ్నైట్ మీతో ప్రార్థనలో గడపాలని వచ్చినాక కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయింది. అయినా సరే కుమారుడు దాన్ని ఓవర్కమ్ చేశారు, సాల్వ్ చేశారు. కుమారుడు విజయ్, కుమారుడు విలియం కేరీ ఈ రోజు బ్రాడ్కాస్టింగ్లో నాకు సహాయం చేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని మీరు నీ వరముగా అనుగ్రహించి మీ సన్నిధిలో మేము ప్రార్థనలో గడపడానికి గొప్ప మహదవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ సమయం అంతటిని మీరే మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో నడిపించి మాకు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. మీ వాక్యాన్ని పంపించండి, మా స్తుతులు అంగీకరించండి. మా స్తోత్ర ధూప సింహాసనం మీద మీరు కూర్చుని ఆశీర్వడవై నన్ను మమ్మల్ని దీవించి ధన్యులుగా చేయండి మా తండ్రి. సర్వోన్నత ధన్యత ఆశీర్వాదములు నీ కృపలు మాపై కుమ్మరించండి. ఈ సన్నిధిలో బలమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు అందరికీ పరిశుద్ధాత్మ సహాయం మీద వచ్చి యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. స్తోత్ర. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. Praise the Master. Hallelujah.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొద్దిసేపు మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ఒక ప్రార్థన అంశాన్ని మనం వాక్యంలో నుండి సేకరించి మనం ప్రార్థనా పోరాటంలోనికి ప్రవేశిద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలోనికి మన దృష్టి సారిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ప్రసంగి 9:16. కాగా నేను ఇట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవ్వరును లక్ష్యము చెయ్యరు. దేవుడి వాక్యమును మన వెనుకిడిలో ఆశీర్వదించునుగా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్య, మీ సన్నిధిలో ప్రార్థించుటకు మేము తరలి వచ్చినాము. భౌతిక శరీరాలను బట్టి మేము దూరంగా ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ద్వారా, ఈ జూమ్ యాప్ ద్వారా మేమందరం ఒక దగ్గరే ఉన్నాం. పరిశుద్ధాత్మ యందు మేము ఒక దగ్గరే ఉన్నాం. సేవా దర్శనమందు, సేవా భారమందు, మా హృదయ వాంఛను బట్టి, మాకున్న ఆశయము, మాకున్న గమ్యము, గురిని బట్టి మేమంతా ఒక చోటనే ఉన్నట్టుగానే ఉన్నాం తండ్రి. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ఇప్పుడు ఆలకించండి. మీరు నాతో మాట్లాడి నీ వాక్యం పంపించి ముందున్న ప్రార్థనా సమయాన్ని మీరే నడిపించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న తలంపు మీ దృష్టికి తెచ్చి వెంటనే ప్రార్థనా సమయం మీకు ఇవ్వాలని నేను ప్రభునందు ఆశిస్తూ ఉన్నాను. శ్రేష్ఠ జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి అంటే సొలొమోను మీకు అందరికీ తెలుసు. దావీదు కుమారుడైన మరి ప్రసంగి యెరూషలేములో రాజై ఉండెను అని ప్రసంగి 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాట. ఇంకా రాజు యెరూషలేములో రాజు దావీదు కుమారుడు అంటే సొలొమోను. సొలొమోను దేవుని వలన గొప్ప జ్ఞానము పొందినవాడు అనే సంగతి మనకు తెలుసు. ఆయన చెబుతున్నాడు, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే. భౌతిక బలం అనేది మనం పరిగణనలోనికి తీసుకుంటే సింహానికి మనకంటే చాలా ఎక్కువ బలం ఉంది. ఏనుగుకు మనకంటే చాలా ఎక్కువ బలం ఉంది. పెద్ద పులులు, ఈ క్రూర మృగాలకు మనకంటే ఎక్కువ బలం ఉంది. వాటితో కలబడి మనం కుస్తీ బట్టి గెలవలేం. ఒక పంజా తల మీద కొట్టింది అంటే అవుట్, మన మెదడిగిరి అవతల పడుతుంది. వాటిది బ్రూటల్ ఫోర్స్ అండ్ పవర్, బ్రూటల్ స్ట్రెంగ్త్. మనకంటే చాలా ఎక్కువ బలం ఉంటుంది ఏనుగులకు, సింహాలకు, పెద్ద పులులకు. కానీ మానవుడు వాటిని బంధిస్తున్నాడు, ఫోన్లో పెడుతున్నాడు, ఆటలాడిస్తున్నాడు. చాలా బలమైన ఏనుగును మానవుడు బంధించేస్తాడు. ఎలా బంధిస్తున్నాడు మరి? బలంతో కాదు, జ్ఞానముతో. ఇలాగే ఎన్నో ఉపమానాలు, ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. బలం అనేది చాలా గొప్ప గొప్ప పనులు చేయగలుగుతుంది. బలం ఉన్నవాళ్ళు చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కానీ ఆ బలవంతులను కూడా బంధించగలిగిన శక్తి జ్ఞానవంతులకు ఉంటుంది. బలం లేకపోవచ్చు, కానీ జ్ఞానం బలము కంటే గొప్ప కార్యాలు చేస్తుంది. బలము చేయలేని పనులు జ్ఞానం చేస్తుంది. బలవంతులు చేయలేని కార్యాలు జ్ఞానవంతులు చేస్తారు. ఇది ప్రకృతిలో, ఈ లోకంలో జగమెరిగిన సత్యం. ప్రభునందు ప్రియులారా,
ఇక్కడ ఒక ఉపమానం చెబుతున్నాడు. ఒక చిన్న పట్టణం ఉండెను, 14వ వచనంలో, 9:14 ప్రసంగి. ఆ చిన్న పట్టణములో దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాడు. ఆ పెద్ద రాజు పెద్ద సైన్యంతో వచ్చాడు. ఈ చిన్న ఊరు, చిన్న పట్టణం, అందులో కొద్దిమంది ప్రజలు ఉన్నారు. ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలని ఆ పెద్ద రాజు, గొప్ప రాజు వచ్చాడు. అతని దగ్గర సైనిక బలం ఉన్నది. అయితే ఆ పట్టణంలో జ్ఞానము కలిగిన ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ముఖాముఖి తలపడి ఆ గొప్ప రాజుతో యుద్ధం చేస్తే వీళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలకుండా వాళ్ళను కైమా చేసేస్తాడు ఆ పెద్ద రాజు. పెద్ద రాజు, గొప్ప రాజు, పెద్ద దేశపు రాజు. ఈ ఊరి జనాభా కంటే చాలా రెట్లు ఎక్కువ వాడి సైన్యమే ఉండొచ్చు. గొప్ప గొప్ప బురుజులు కట్టించాడు ఆ చిన్న పట్టణం ఎదురుగుండా. కావలి బురుజులు, ముట్టడి కొరకు బురుజులు కట్టించాడు. చాలా శక్తిమంతుడు. కానీ ఒక చిన్న బీదవాడు, చాలా జ్ఞానము కలిగిన ఒక బీదవాడు పట్టణములోండి బయటకు వచ్చి ఎలా చేశాడో తెలీదు. ఆ రాజుగారికి కబురు పంపాడేమో, రాయబారం చేశాడేమో, లేకుంటే ఈ చిన్న ఊరి మీద యుద్ధం చేయడం మీ పరాక్రమానికి తగదు రాజా, నీకు అవమానం అండి, ఎలా చెప్పాడు, ఎలా కన్విన్స్ చేశాడు మనకు తెలియదు, ఇక్కడ రాయబడలేదు. బట్ హీ యూజ్డ్ హిస్ విజ్డమ్. ఆ బీదవాడు, ఆ చిన్నవాడు, అతను తన జ్ఞానము చేత ఈ పట్టణాన్ని పెద్ద రాజు యొక్క దండయాత్ర నుండి రక్షించాడు. పని జరిగిపోయింది. ముట్టడి అనేది మానేసి ఆ రాజు వెళ్ళిపోయాడు. పట్టణం బ్రతికిపోయింది. కారణం ఈ బీదవాడు చాలా జ్ఞానముతో ఆ పట్టణాన్ని వాడు రక్షించాడు. కానీ ఆ బీదవాణ్ణి ఎవరును జ్ఞాపకం ఉంచుకొనలేదట. వీళ్ళ ద్వారా లబ్ధి పొందారు, వీళ్ళ ద్వారా వాళ్ళు సంరక్షణ పొందారు. ఈ బీదవాడి ద్వారానే వాళ్ళు కాపాడబడినారు. పెద్ద రక్తపాతం తప్పిపోయింది, నరమేధం తప్పిపోయింది, ఓటమి, అవమానం తప్పించుకున్నారు ఈ చిన్నవాడి జ్ఞానము ద్వారా. కానీ వాడిని ఎవరు జ్ఞాపకం పెట్టుకోలేదట. అరే, మనకి ఇంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది ఆ చిన్నవాడు చేయబట్టే కదా, ఆ బీదవాడు చేయబట్టే కదా. వాడికి సోషల్ స్టేటస్ లేదు, ఏమీ లేదు, కానీ వాడు మనల్ని రక్షించాడు. వాడిని మనం గౌరవిద్దాం, ఘనపరుద్దాం. ఏదో రకంగా వాడు రుణం తీర్చుకున్నాం అనేది ఎవరికీ లేదు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి, బీదవాడుగా. కాగా నేను ఇట్లా అనుకుంటుంది అని 16వ వచనంలో ఈ శ్రేష్ఠ జ్ఞాని సొలొమోను రాజు చెబుతున్నాడు. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ ఆ జ్ఞానం బీదవాళ్ళ దగ్గర ఉంటే జ్ఞానము తృణీకరించబడుతుంది. ఇది లేఖనం, ఇది పరిశుద్ధాత్మ స్వరం, ఇది ప్రవక్త పలికిన దేవోక్తి. జ్ఞానము శ్రేష్టమే, కానీ ఆ జ్ఞానము కలిగిన వాడి దగ్గర ఉన్న ఆ జ్ఞానము సమాజంలో ఘనపరచబడాలి అంటే, సమాజము ఈ జ్ఞానాన్ని తృణీకరించకుండా ఉండాలంటే, సమాజము ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి అంటే, గౌరవించాలంటే, అవలంబించాలంటే, జ్ఞానము చూపిన దారిలో నడవాలంటే, ఈ జ్ఞానము గలవాడి దగ్గర డబ్బు ఉండాలి. జ్ఞానం ఎప్పుడు ఘనపరచబడుతుందంటే, డబ్బు గలవాడి దగ్గర ఉంటేనే జ్ఞానము ఘనపరచబడుతుంది. అందుకే సొలొమోనుకు దేవుడు అడగకపోయినా డబ్బు ఇచ్చాడు. అది విషయం. సొలొమోను డబ్బు అడగలేదు,
ఈ ప్రసంగే డబ్బడగలేదు. నేను నీకేమి ఇవ్వకూడదువో అడగమన్నాడు యెహోవా దేవుడు ప్రత్యక్షం. ఈ జ్ఞాని సొలొమోను ఏమి ఆలోచించాడంటే, నాకున్న జ్ఞానం చాలదు, ఇశ్రాయేలు అనే గొప్ప దేశాన్ని, దేవుని ప్రజలను నేను పరిపాలించాలి, తీర్పులు తీర్చాలి, నాకున్న జ్ఞానం సరిపోదు. ఈ గొప్ప జనము, దేవుని ప్రజలు, ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చూసినటువంటి ప్రజలు, దేవునితో నిబంధన కలిగిన ప్రజలు, ఆత్మరూపుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, వాళ్ళకు ధర్మశాస్త్రం తెలుసు. వాళ్ళకి వివాదాలు వచ్చినాయి అంటే మామూలుగా ఉండవు, అవి చాలా జటిలంగా ఉంటాయి, క్లిష్టంగా ఉంటాయి. కనుక వీరికి తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము దయచేయి యెహోవా దేవా అని అడిగాడు. దేవుడు చాలా సంతసించి మురిసిపోయి, ఎంత మంచి ప్రార్థన చేసావు బాబు, నువ్వు నీ శత్రువుల ప్రాణం అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యముని అడగలేదు, జ్ఞానం అడిగావు. కనుక నీకు ముందుగా ఉన్న రాజులో ఎవరికైనా నువ్వు కలగని జ్ఞానము నేను ఇస్తున్నా. అంతేకాదు, ఐశ్వర్యం కూడా ఇస్తున్నా. జ్ఞానము మాత్రమే అడిగితే ఐశ్వర్యం కూడా ఎందుకు ఇచ్చాడు అంటే, జ్ఞాని దగ్గర ఐశ్వర్యం ఉండాలి. అది సిద్ధాంతం, అది సూత్రం, సిస్టమ్, అది ఉండవలసినటువంటి పరిస్థితి. జ్ఞాని దగ్గర ఐశ్వర్యం ఉండాలి. సొలొమోనుకు ఎంత ఐశ్వర్యము దేవుడు ఇచ్చాడంటే, అతనికి ముందుగా ఉండిన రాజులకు, అతని ముందు కానీ తర్వాత కానీ ఎవరికి అంత ఐశ్వర్యం ఉండదు. అంత ఐశ్వర్యం ఇచ్చాడు. అడగకపోయినా ఎందుకు ఇచ్చావయ్యా ఐశ్వర్యం అంటే, జ్ఞానము ఘనపరచబడాలంటే అక్కడ ధనము కూడా ఉండాలి అని దేవునికి తెలుసు కనుక అలా చేశాడు. అదే మాట ఇక్కడ సొలొమోనుకు కూడా బయలుపరచబడింది. కాబట్టి దేవుడు జ్ఞానమునిచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఘనపరచాలని అనుకుంటాడా? ఆ జ్ఞానం సమాజంలో తృణీకరించబడాలని అనుకుంటాడా? జ్ఞానాన్ని ప్రజలు తృణీకరించడం దేవునికి ఇష్టమా? దేవుడే జ్ఞానము కదా. జ్ఞానాన్ని అందరూ ఘనపరచాలని కదా దేవుని కోరిక. గనుక జ్ఞానము ఎవరికైతే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో వాళ్ళకు దేవుడు ధనము కూడా ఇవ్వాలి. గొప్ప ఐశ్వర్యం లేకపోతే పోయింది, కనీస అవసరాలు తీర్చబడగా కాస్తో కూస్తో డబ్బు మిగిలి ఉండేటట్లు కంఫర్టబుల్గా జీవనం సాగించేటట్లయినా దేవుడు చేయాలి. మహాజ్ఞాని ఒకడు ఊర్లో అప్పుల కోసం తిరుగుతున్నాడు అనుకోండి, వాడి జ్ఞానం ఎవరు లక్ష్య పెడతారు? దేవుని గురించిన జ్ఞానము కలిగి, లేఖన జ్ఞానము కలిగి, అనేక సత్యాలు మర్మాలు ఎరిగి, దేవుని గురించి ఎన్నో సంగతులు బాగా ఎరిగిన వాడు ఊర్లో అందరి ముందు నాకు కాస్త డబ్బులు సాయం చేయండి అని తిరుగుతున్నాడు అనుకోండి, సమాజం ఏమంటారు? దేవుని గురించి నీకేం తెలుసు, ఎల్రా చవట, ఎవరు చెప్పాడు నీకు? నీ జ్ఞానం ఉందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడాడా? దేవుడు తన గురించి తాను నీకు తెలియజేసుకున్నాడా? దేవుడు ఇంకా నిన్ను దీవించనే లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఇంత దరిద్రం ఎందుకు నీకు? దేవుడు నిన్ను దీవించనే లేదు, నీ సంగతి దేవుడికి నచ్చనే లేదు. కాబట్టి నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం మాకు లేదు. మమ్మల్ని దేవుడు దీవించాడు ఆల్రెడీ, కావలసినంత డబ్బు ఉంది మాకు, దేవుని అనుగ్రహం మేము పొందాం. దేవుని అనుగ్రహాన్ని పొందిన మాకు దేవుని కృప పొందలేని నువ్వు ఏం చెప్తావు దేవుడి గురించి అని తృణీకరిస్తారు. కాబట్టి మనము ఐశ్వర్యవంతులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని కూడా బైబిల్లో చెబుతుంది. బైబిల్లోని మాటలే మనం చదువుకుంటున్నాం. మన సొంత జ్ఞానం కాదు, మన సొంత కల్పన కాదు. 2వ కొరింథీ పత్రిక
8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8:9 వచనం, 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభువారు దరిద్రుడాయను అంటే ఆధ్యాత్మికంగా దరిద్రుడా? ఆయన కాదుగా. జ్ఞాన విషయంలో దరిద్రుడా? కాదు కదా. జ్ఞానము విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో యేసయ్య కంటే సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు లేడు. ఎవడున్నాడు? ఆయన పేదవాడైనాడు, దీనుడైనాడు, దరిద్రుడైనాడు. అంటే ఆర్థికంగా దరిద్రుడయ్యాడా? ఆర్థికంగా పేదవాడయ్యాడా? లేక ఆధ్యాత్మికంగా పేదవాడయ్యాడా యేసయ్య? జవాబు మీకు తెలుసు. ఆధ్యాత్మికంగా యేసుని మించిన ఐశ్వర్యవంతుడు లేనేలేదు. ఆయన బీదవాడైనాడు. అంటే భౌతిక ప్రపంచ కొలబద్దల ప్రకారం, ప్రాపంచిక ప్రమాణాల ప్రకారం ఆయన పేదవాడైనాడు. ఎందుకు పేదవాడైనాడు? ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, ఒక వ్యూహాత్మకంగా, వ్యూహ ప్రకారం ఆయన బీదవాడుగా భూమి మీద పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన తలుచుకుంటే ఒక సంపన్నుడు కుటుంబంలో పుట్టగలిగేవాడు. ఒక ధనవంతుడు, ఒక రాజ్య అధికారము కలిగినటువంటి, పరిపాలనాధికారం కలిగిన ఒక మంచి కులీన వంశంలో, అంటే మంచి ఉన్నత వంశంలో ఆయన పుట్టగలిగిన వాడే. కానీ నిరుపేద కుటుంబంలో ఎందుకు అంటే ఈ పేదరికము వలన క్రైస్తవులమైన మనమందరము ధనవంతులము కావాలని ఆయన మన కొరకు దరిద్రుడైనాడు. మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులం కావాలని మాత్రమే ఆయన కోరుకుంటే అప్పుడు యేసయ్య పేదరికం కూడా, యేసయ్య బీదరికం కూడా ఆత్మ సంబంధమైన బీదరికమే అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. యేసు పేదరికము ఆధ్యాత్మిక పేదరికం కాదుగా. యేసు పేదరికం అక్షరార్థమైన పేదరికం, లోక సంబంధమైన డబ్బులు లేనటువంటి స్థితి. ఆయన పేదరికం అక్షరార్థమైనదైతే మనకు ఉండాలని ఆయన కోరుకుంటున్న ఐశ్వర్యం కూడా అక్షరార్థమైనది. లేకపోతే లేఖనం అబద్ధం అయిపోతుంది, లేఖనాన్ని కొట్టివేసుకోవాల్సి వస్తుంది. క్రైస్తవులమైన మనం దేవుని చిత్తమును గ్రహించాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులో సత్య దర్శనము కలిగిన వారుగా ఎవరైతే ఉన్నారో, సత్యం కొరకు పోరాడదామని అంకిత భావం కలిగి, సమర్పణ కలిగి, తమను తాము సత్య పోరాటము కొరకు ప్రతిష్ఠించుకున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర ధనం ఉండాలి. అట్లీస్ట్ మినిమం రిక్వైర్మెంట్స్ కొరకు ధనం ఉండాలి. అసలు ఇల్లే లేకుండా, నిలవరమైన నివాసమే లేకుండా, ఒక మందిరం లేకుండా, ఒక వాహనం లేకుండా, కనీసం సువార్త చెప్పడానికి ఒక ఊరు వెళదామంటే కూడా ఛార్జీలకు డబ్బులు లేకుండా, అంత దయనీయమైన పరిస్థితులు మనం ఉండడం దేవుని చిత్తంగా. భయంకరంగా స్టింకింగ్ రిచ్ అంటారు కొంతమంది. రాక్ ఫెల్లర్స్, బ్రూనై సుల్తాన్, ఒకప్పటి నిజాం ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు యస్టర్ జనరేషన్లో, నా చిన్నతనంలో టాటా బిర్లాలు, తర్వాత ఇటీవలి కాలంలో అంబానీ, అదానీ, స్టింకింగ్ రిచ్ అన్నమాట. అంతగా మనకు ఉండకపోవచ్చు, కనీసం సత్యదేవుడు ఈయన, దీనికి ఉండే చారిత్రక శాస్త్రీయ ఆధారాలు ఇరుగో అని ప్రజల దృష్టికి లాజికల్గా ఈ ఆర్గ్యుమెంట్ తీసుకెళ్ళి కన్విన్స్ చేయటానికి అట్లీస్ట్ ప్రజెంటేషన్ కొరకైనా డబ్బులు ఉండాలి. కనీసం కూటికి లేకుండా, సువార్త చెప్పడానికి ఒక ఊరు వెళదామంటే డబ్బులు లేకుండా,
ఒక సువార్త కరపత్రాన్ని ప్రింట్ చేయిద్దామంటే దానికి డబ్బులు లేవు. కనీసం ఒక గుడిసైనా ప్రార్థన చేసుకోవడానికి లేకుండా అలా ఉండడం దేవుని చిత్తం కాదు. అలా మనం ఉంటే దేవుడు ఆయన చేసిన త్యాగం వ్యర్థమైపోతుంది. సైతాను మనల్ని కన్విన్స్ చేశాడు. మీరు పేదలుగా ఉండడమే దేవుని చిత్తం అని వాడు కన్విన్స్ చేశాడు. కొంతమంది బోధకులు అలా నేర్పించారు మనం. బీదలైన మీరు ధన్యులని, బీదలాజరు పరదేశకు పోయినాడని, ధనవంతుడు మాత్రమే అగ్నిగుండానికి వెళ్ళాడని. కనుక మీరు ధనవంతులు కావడం అనేది మంచిది. ధనవంతులు అవుటకు అపేక్షించి వారు నానా విధములైన శోధనలో ఉరిలో పడతారు. ఇక్కడ ధనవంతుడు అవుటకు అపేక్షించుట వేరు. ఈ ధర్మ సూక్ష్మాన్ని గమనించాలి. ధనవంతులు అవుటకు అపేక్షించుట వేరు. దేవుని సువార్త వ్యాపకము కొరకు నేను ఆర్థికంగా శక్తివంతుణ్ణి కావాలి అనుకోవడం వేరు. డబ్బు కోసమే డబ్బు సంపాదించడం కాదు, మన సుఖాల కొరకు డబ్బు సంపాదించడం కాదు. దైవ కార్యము కొరకు నేను ధనవంతుణ్ణి కావాలి. డబ్బు ప్రధానం కాదు, దేవుని కార్యం ప్రధానం. దేవుని కార్యం కొరకు డబ్బు కావాలి. ఆ దృష్టితో మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి తీరాలి. ఎందుకంటే ప్రసంగి 9:16 బీదవారి జ్ఞానము తృణీకరింపబడుతుందని ప్రవచింపబడింది. దేవుని యొక్క మహా గొప్ప జ్ఞానము, సత్య ప్రత్యక్షత, వాక్య మర్మాల ప్రత్యక్షత ఎన్ని మన దగ్గర ఉన్నా, ఎంత ఆధ్యాత్మిక విజ్ఞాన ఐశ్వర్యం మన దగ్గర ఉన్నా, ఈ లోకపు డబ్బు బొత్తిగా లేకుండా మనం ఉంటే, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనంత దరిద్రము మనకుంటే, ఈ జ్ఞానము అవమానించబడుతుంది, జ్ఞానము తృణీకరింపబడుతుంది. ప్రభువా, నీ జ్ఞానాన్ని నువ్వు తృణీకరించబడే స్థితిలో పెట్టొద్దు అని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. మనం ఇవాళ ప్రధానమైన అంశము ఓఫిర్ మినిస్ట్రీస్కి దేవుడు విస్తారంగా ధనము దయచేయాలి. ఎందుకు ఇవ్వాలి ధనం? మనం జలసాలు చేయడానికి కాదు, తిని తాగి తందనాలాడి పాపకార్యాలు చేయడానికి అసలేగా. ఎందుకు ధనం కావాలి? మన దేశంలో క్రైస్తవులు అంటే నొసటి మీద బొట్టు లేదు మీ ఆవిడికి, మీరు ప్రార్థనలు చేసే వాళ్ళేమో మాకు అనుమానం ఉంది, మీకు ఇల్లు ఇవ్వంపో అనేస్తున్నారు. అద్దెకి ఎంత కిరాయి అయినా ఇస్తామండి అన్నా సరే ఇవ్వరు. పాపం చేసే వాళ్ళకైనా ఇస్తారట, కానీ ప్రార్థన చేసే వాళ్ళకి ఇవ్వరట ఇల్లు అద్దెకి. ఒక ల్యాండ్ కొనుక్కుందామని పోతే క్రైస్తవులకైతే అమ్మొద్దురా అని వాళ్ళంతా ఒకటవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మనం ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం? లేక ఎవరైనా అద్దెకు ఇల్లు ఇచ్చినా అక్కడ మనము డోలకు కొట్టకూడదు, హార్మోనియం వాయించకూడదు, ప్రభుని స్తుతించకూడదు, ఆరాధించకూడదు. వాళ్ళైతే గణగణగణమని గంటలు కొట్టి వాళ్ళైతే ఆరాధనలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన ఒక్క పాట పాడుకుంటే వాళ్ళకి ఇబ్బంది. ఇలాంటి పనికి మాలిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం కనుక క్రైస్తవులందరికీ సొంత ఇళ్ళు ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇవ్వాలి దేవుడు, ఎందుకు ఇవ్వడు? ఆయన ఇల్లు ఇవ్వక, అద్దె ఇళ్లలో ప్రార్థన చేసుకొని ఇవ్వక మరి మనం ప్రభువుని ఎలా వెంబడిస్తాం? సువార్త ఎలా చెబుతాం? ఇంటింటో రొట్టె విరిచి మొదటి శతాబ్దంలో, మరి ఇప్పుడు ఎక్కడ విరవనిస్తున్నారు? ఇళ్లలో రొట్టెలు అంగీకరించట్లేదు, అనుమతి ఇవ్వటం లేదు కదా ఓనర్స్. ఇంటి సొంతదారులకు ఇష్టం లేదు మనం ప్రార్థనలు చేస్తే. వాడికి ఇష్టమైన ఇరుగు పొరుగు వాళ్ళు కంప్లైంట్, మాకు డిస్టర్బ్ అవుతుందండి. వాళ్ళు ఎన్ని భజనలు చేసినా మనకు డిస్టర్బ్ కాదు, మనం ఓర్చుకుంటాం. కానీ మనం ఒక పాట పాడితే వాళ్ళకి డిస్టర్బెన్స్. రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు. సువార్త ఒక పాట పాడితే, సువార్త చెబితే డిస్టర్బెన్స్ అయిపోతుంది. అలాంటి మూర్ఖ ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి క్రైస్తవులను బీదవారిగా ఉంచొద్దు తండ్రి. జ్ఞానం అనే ఐశ్వర్యం ఇవ్వండి, అది చాలదు చాలదు చాలదు.
జ్ఞానము మాత్రమే చాలదు, జ్ఞానం అవసరం. జ్ఞానం ఎంత అవసరమో ఆ జ్ఞానాన్ని మనం అందరికీ పంచిపెట్టేటప్పుడు అది అంగీకరించబడాలంటే మన దగ్గర కాస్తో కూస్తో డబ్బు ఉండడం కూడా అంతే అవసరం. లేఖనాలను బట్టి అడుగుతున్నాం ప్రభు, జ్ఞానము ఘనపరచబడాలని కదా నీ కోరిక, నీవే జ్ఞానము కదా. జ్ఞానము తృణీకరించబడాలని నువ్వు అనుకుంటున్నావా? సువార్త తృణీకరించబడాలని నువ్వు అనుకుంటున్నావు తండ్రి? కాదు కదా. బైబిల్ గ్రంథములోని లోతైన గూఢార్థములు మర్మములను గూర్చిన విజ్ఞానం ప్రజల చేత అవహేళనకు గురి కావాలి అని, అవహేళనకు గురి చేయబడాలని నువ్వు అనుకుంటున్నావు తండ్రి? అలా కాదు కదా. బైబిల్లోని రహస్యమైన గూఢమైన గొప్ప సంగతులను గూర్చిన విజ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు తప్పక ధనము ఇవ్వాలి. కనీసం కొంచెం. మరీ మనం ప్రపంచ కోటీశ్వరులుగా చేయమని అడగటం లేదు. కనీస అవసరాలు తీర్చబడేటట్టుగా ఒక మందిరము, ఒక ఇల్లు, ఒక వాహనం, కనీసం మన పిల్లలు సమృద్ధిగా జీవించేటట్టు కనీస అవసరాల కొరకైన దేవుడు డబ్బులు ఇచ్చి తీరాలి. లేకపోతే దేవుడే జ్ఞానమును మనకిచ్చి ఆ జ్ఞానము తృణీకరించబడేటట్లు దేవుడే చేస్తున్నాడు అని మనం అనుకోవలసి వస్తుంది. అది వాస్తవం కాదు. జ్ఞానమునిచ్చిన దేవుడు ఆ జ్ఞానాన్ని అందరూ ఘనపరచాలని కూడా కోరుకుంటారు. అందుకే సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చాడు. మనకెందుకు? సొలొమోను అడగకపోయినా ఇచ్చాడు ఐశ్వర్యం. మనం అడిగితే ఎందుకు ఇప్పుడు? ధనము అవసరమే. ధనము కంటే జ్ఞానము గొప్పది. ధనము గొప్పదా, జ్ఞానము గొప్పదా? డబ్బు లేకుండా జ్ఞానమే ఉంటే కొంచెమైనా పని జరుగుతుంది. డబ్బు లేకుండా ఓన్లీ జ్ఞానము, కేవలం జ్ఞానం ఉంటే కొంచెమైనా పని జరుగుతుంది. కానీ జ్ఞానం అసలే లేకుండా ఒట్టి డబ్బే ఉందనుకోండి, రవ్వంత పని జరగదు. ఆ కోణంలో చూస్తే డబ్బు కంటే జ్ఞానమే గొప్పది, ఒప్పుకుంటున్నాను. కానీ డబ్బు ప్రాముఖ్యము, డబ్బు కంటే జ్ఞానము గొప్పది. ఈ డబ్బు జ్ఞానము కలిసి ఉన్నటువంటి పరిచర్య ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. ఇఫ్ మనీ అండ్ విజ్డమ్, మనీ అండ్ అనాయింటింగ్ ఆర్ క్లబ్డ్ టుగెదర్, we can shake the world and bless the world for God's sake. పిల్లరా, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం ఇవాళ అడుగుతాం. సత్య సంబంధులందరినీ కోటీశ్వరులుగా చేయడం, అప్పుల బాధ నుండి విడిపించండి అని అడుగుతాం. ఇవాళ సత్య సంబంధులు, యథార్థవంతులు, యథార్థంగా సువార్త ప్రకటించాలి, యథార్థంగా ప్రభువును సేవించాలి అని ఆశపడుతున్న వాళ్ళు అందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సైతాను యొక్క మూకలు, సైతాను సైన్యాలు పనిగట్టుకొని దాడి చేస్తున్నాయి. సత్య సంబంధులు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు మునిగిపోతున్నాయి. వాళ్ళు దేనికి కూడా ఆర్థికంగా ఒక ముందడుగు వేయలేకపోతున్నారు. ఏ ఫీల్డ్లో చూసినా సరే వాళ్ళు అడుగు ముందుకు వేయలేకుండా, అభివృద్ధిలోకి రాకుండా చీకటి శక్తులు, కోట్ల మంది సైతాన్లు, దెయ్యాలు అడ్డుకుంటున్నారు. వాళ్ళందరినీ యేసు నామములో మనం గద్దించి బంధించి వేద్దాం ఈ రాత్రి వేళ. దేవునితో ఆయన పాదాలు పట్టుకొని పోరాడుదాము, పెనుగులాడుదాము. యాకోబులాగా అవసరమైతే కన్నీళ్లు కారుద్దాం. దుష్టుల మీద ఆగ్రహాన్ని ప్రకటిద్దాం. ఈ పరిస్థితి మారాల్సిందే. బీదగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం అనుకోకండి. బీద లాజరు పరదేశికి వెళ్ళాడు కదా అనుకోకండి. తప్పు 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 అభిప్రాయం అది. దట్స్ ఎ రాంగ్ టీచింగ్, ఎ రాంగ్ నోషన్. బీద లాజరు బీదగా ఉండి పరలోకానికి వెళ్ళాడు కదా, ఈయన వెళ్ళి ఎవరి రొమ్మున ఆనుకున్నాడు? ఆ అబ్రహాము భూమి మీద వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండి
ధనవంతుడు డబ్బున్నందుకే కాదు పాతాళానికి పోయింది, వాడికంటే ఎక్కువ డబ్బు అబ్రహాం దగ్గరే ఉంది. అబ్రహాం ఎట్లా పరదేశంలో ఉన్నాడు? మరి డబ్బు ఉండటం లేకపోవడం కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. డబ్బు ఉన్నదా లేదా అనేది దాని మీద ఆధారపడి మీకు రక్షణ ఉండదు. డబ్బు లేకుండా కూడా పేదవాళ్ళు కూడా నరకానికి వెళ్ళొచ్చు. దేవునితో మనకుండే సంబంధాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తాం. ధనవంతుడుగా జీవించి అబ్రహాము పరదేశకు వెళ్ళగలిగినప్పుడు మరి మనం కూడా భూమి మీద అబ్రహాము నీతికి వారసులు. మనం కూడా ధనవంతులుగా ఉండి ఎందుకు పరదేశకు వెళ్ళకూడదు? మనం ధనవంతులుగా జీవించి ప్రభు యొక్క జ్ఞానాన్ని లోకంలో ఘనపరిచి మనం ఎందుకు మహిమ రాజ్యంలోకి వెళ్ళకూడదు? ఇదే వాక్య సత్యం, ఇదే దేవుని చిత్తం, ఇదే మన పట్ల దేవుని సంకల్పం. ఇవాళ మనం బలంగా ప్రార్థన చేసి పట్టుదలతో అడిగి, ప్రభువా మాకు టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలాగా చేయమని కాదు మేము అడిగేది. నీవు అప్పగించిన పనితో సంపూర్తి చేయడానికి ₹1 అప్పు చేయనక్కర్లేకుండా మాకు తగినంత ధనము మాకు దయచేయమని ఇవాళ అడుగుదాం. అడుగుతూనే ఉందాం, పొందేదాకా మనం అడుగుదాం. తొందరలోనే దేవుడు సత్య సంబంధుల కొరకు ఒక ఫైనాన్షియల్ మిరకిల్ దేవుడు చేయబోతున్నాడని నేను గాఢంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, ప్రార్థన చేయండి. దయచేసి మనము ప్రార్థన ప్రారంభిద్దాం. దయచేసి ప్రభువునందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడాడు. ఇది మన ప్రార్థనాంశం. ఇవాళ సత్య సంబంధులందరూ ఐశ్వర్యవంతులు కావాలి. ఇదే మన జీవిత ధ్యేయం, మన ప్రార్థన, ముఖ్య ప్రార్థన. కమ్ ఆన్, లెట్ us pray. ప్రార్థన చేద్దాం దయచేసి. పూరవ వరియరహం హరిధరం కరంధర పరశురాం బలరియార